Hello everyone, welcome to Pujiverse Cinema Pujiverse with me, Cine. Pujit Sakhamuri. Today, in this video, we are going to discuss about the movie Sri Rama Paduka Pattabhishekam 1932 with all the details. ఈ సినిమా టైటిల్ శ్రీ రామ పాదుకా పట్టాభిషేకం. ఇది 1932లో విడుదలైన ఒక తెలుగు పౌరాణిక డ్రామా ఫిలం. ఈ సినిమాను సర్వోత్తమ్ బాదామి డైరెక్ట్ చేశారు. సాగర్ మూవీటోన్ అనే ప్రొడక్షన్ కంపెనీ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇందులో ముఖ్యమైన కాస్ట్ సభ్యులు ఎవరంటే లార్డ్ రాముడి పాత్రలో యాదవల్లి సూర్యనారాయణ గారు నటించారు. సీత పాత్రను సురభి కమలబాయి గారు పోషించారు. భరతుడి పాత్రలో బకురపాండ వెంకటరావు గారు కనిపించారు. అలాగే సిఎస్ఆర్ ఆంజనేయులు గారు కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయానికొస్తే ఇది డిసెంబర్ 24, 1932న మద్రాసులోని కినిమా థియేటర్లో ప్రీమియర్ చేయబడింది. ఆ కాలంలో ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ లేదా గ్రాస్ ప్రాఫిట్ వివరాలు అందుబాటులో లేవు. ఇక కథాంశం గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా రామాయణం నుండి ఒక ముఖ్యమైన ఎపిసోడ్ ఆధారంగా రూపొందించబడింది. అయోధ్య చక్రవర్తి దశరథ మహారాజు తన పెద్ద కుమారుడైన శ్రీరాముడికి పట్టాభిషేకం చెయ్యాలని నిర్ణయిస్తారు. అయితే దశరథుని రెండవ భార్య కైకేయి తన దాసి మంథర దుర్బోధనల వల్ల గతంలో దశరథుడి ఇచ్చిన 2 వరాలను అడుగుతుంది. అందులో ఒకటి తన కుమారుడు భరతుడికి రాజ్యాధికారం, మరొకటి శ్రీరాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యాలని. తండ్రి మాటను గౌరవించి శ్రీరాముడు తన భార్య సీత మరియు సోదరుడు లక్ష్మణుడితో కలిసి అరణ్యానికి బయలుదేరుతాడు. ఈ సంఘటన దశరథుడిని తీవ్రంగా కలచివేస్తుంది మరియు ఆయన శ్రీరాముడి వియోగంతో ప్రాణాలు విడుస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న భరతుడు తన తల్లి కైకేయి చర్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. తాను సింహాసనాన్ని అధిష్ఠించడానికి నిరాకరించి శ్రీరాముడిని తిరిగి అయోధ్యకు తీసుకురావడానికి అరణ్యానికి వెళుతాడు. అయితే శ్రీరాముడు తన తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి 14 సంవత్సరాల అరణ్యవాసాన్ని పూర్తి చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. భరతుడు ఎంతగా వేడుకున్నా రాముడు తన నిర్ణయాన్ని మార్చుకోడు. చివరికి భరతుడు శ్రీరాముడి పాదుకలను, చెప్పులు తీసుకుని అయోధ్యకు తిరిగివస్తాడు. ఆ పాదుకలనే సింహాసనంపై ప్రతిష్ఠించి శ్రీరాముడి ప్రతినిధిగా రాజ్యాన్ని పాలిస్తాడు. రాముడి తిరిగి రాక కోసం ఎదురుచూస్తాడు. ఈ సినిమా ప్రధానంగా రాముడి ధర్మనిరతిని, భరతుడి త్యాగాన్ని మరియు రాజధర్మాన్ని ఎంతో ఇమోషనల్గా ప్రెజెంట్ చేస్తుంది. If you like the video, please like, share and subscribe to my channel Pujiverse Cinema and hit bell icon to get more latest updates of my videos. Welcome to Pujiverse Cine.